హోటల్లో నేను తిన్న రాగి రవ్వ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేస్తారో పక్కా కొలతలతోటి చెఫ్ని అడిగి తెలుసుకొని మరి ఇంట్లో ట్రై చేశాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నేను చెప్పడం కాదు, మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఈ రాగి రవ్వ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే అదే కప్పుతోటి 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోండి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో మినపప్పుని అలాగే సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. ఈ మినపగుళ్ళని అలాగే సగ్గుబియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక 4-5 గంటల సేపు నానబెట్టుకోండి. ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల రాగి రవ్వను వేసుకోండి. ఈ రాగి రవ్వ మనకి సూపర్ మార్కెట్లో కానీ అమెజాన్లో కానీ ఆన్లైన్లో ఎక్కడైనా సరే ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఫుల్ వీడియో చూడాలనుకున్న వాళ్ళు ఈ షార్ట్ వీడియో టైటిల్ పైన ఉన్న చిన్న ప్లే బటన్ మీద క్లిక్ చేశారంటే మీకు చక్కగా ఫుల్ వీడియో ఓపెన్ అయిపోతుంది. అంతేకాకుండా మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒకసారి మీకు టైం దొరికినప్పుడల్లా చూసేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.